హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు ఉల్లితెర మీద ఒక సెన్సేషన్. ఏ రోజు ఎపిసోడ్లో ఎలాంటి బాంబు పేలుతుందో అని ప్రేక్షకులు టీవీల ముందు కళ్ళు అప్పగించి చూస్తున్నారు. ఇన్నాళ్ళు కష్టాల కొలుములో కాలిపోయిన మన దీప జీవితంలో ఎవరు ఊహించని ఒక అతిపెద్ద సునామీ రాబోతోంది. సునామీ అనడం కంటే ఒక అద్భుతం జరగబోతోంది అనడం కరెక్ట్ ఏమో. అవునండి, ఇన్నాళ్ళుగా ఆ పారిజాతం తన గుప్పెట్లో దాచిపెట్టిన ఆ అతిపెద్ద నిజం, ఆ మహాపాపం బట్టబయలు కాబోతోంది. సాక్షాత్తు మన పెద్ద ఆయన శివనారాయణ గారికి దశరథ్ స్వయంగా అసలు నిజం చెప్పబోతున్నాడు. నాన్నగారు మన ఇంట్లో వారసురాలుగా తిరుగుతున్నది మన రక్తం కాదు, ఆ దీపే మన అసలైన ఇంటి మహాలక్ష్మి అని దశరథ్ చెప్పే ఆ సీన్ రాబోయే ఎపిసోడ్స్కే హైలైట్ కాబోతోంది. మరి ఈ నిజం తెలిసాక పెద్ద ఆయన రియాక్షన్ ఏంటే, ఈ నిజాన్ని చాటుగా వింటున్న పారిజాతం జ్యోత్స్నల పరిస్థితి అంటే, దీపా కార్తీక్ల జీవితాలు ఎలా మారబోతున్నాయి? ఈరోజు వీడియోలో ఈ ఉత్కంఠభరితమైన విషయాలను పూర్తిగా విశ్లేషించుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, అసలు ఈ నిజం బయటపడే సీన్కి ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సుమిత్ర గారు మొదటి నుంచే దీపను తన సొంత కూతురిలాగా ఎందుకు చూసుకుంటుందో, దీప కష్టం చూసి ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటుందో ఇప్పుడు మనకు అర్థమవుతోంది కదా. అదంతా రక్తబంధం వల్లనే. కానీ పారిజాతం చేసిన ఒక నీచమైన కుట్ర వల్ల ఆ తల్లి కూతుళ్ళు ఇన్నాళ్ళు ఒకరికొకరు దూరంగా బతికారు. కానీ పాపం ఎప్పటికీ దాగదో. దశరథ్కు ఎట్టకేలకు ఒక బలమైన ఆధారం దొరికిందే. సుమిత్ర కడుపును పుట్టిన అసలైన బిడ్డ దీప అని, జ్యోత్స్న కాదు అని దశరథ్కు పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ నిజం తెలిసిన వెంటనే ఆయన మనసు ఎంత క్షోభించి ఉంటుందో ఆలోచించండి. తన కన్న కూతురు కళ్ళ ముందే ఒక అనాథలా, పని మనిషిలా కష్టాలు పడుతుంటే ఏ తండ్రి తట్టుకోగలడో. ఆ కోపంతో, ఆవేశంతోనే నేరుగా శివనారాయణ గారి దగ్గరకు వెళ్తాడు దశరథ్. ఇక అసలు సీన్ ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. శివనారాయణ గారు తన గదిలో ఉన్నప్పుడు దశరథ్ కోపంగా అక్కడికి వస్తాడు. ఆయన చేతిలో దీప అసలైన వారసురాలను నిరూపించే సాక్ష్యాలు ఉంటాయి. ఏంటి దశరథ్ అలా ఉన్నావని పెద్ద ఆయన అడగగానే దశరథ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాన్నగారు, మనం మోసపోయాం. పారిజాతం విసిరిన వలలో పడి పరువు అంటూ ఎన్నాళ్ళు మన సొంత రక్తాన్ని రోడ్డుపాలు చేశామని అంటాడు. ఆ మాటలకు శివనారాయణ గారికి ఏమీ అర్థం కాదు. అప్పుడు దశరథ్, జ్యోత్స్న మన బిడ్డ కాదు నాన్నగారు, మన అసలైన ఇంటి వారసురాలు, సుమిత్ర కడుపును పుట్టిన బిడ్డ ఆ దీపాన్ని చెప్పగానే ఒక్కసారిగా శివనారాయణ గారికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎవరినైతే తన ఇంటి దరిదాపుల్లో కూడా ఉండకూడదని అపశకునమని ఎన్నాళ్ళు చేత్కరించుకున్నాడో ఆ దీపే తన సొంత మనవరాలని తెలిస్తే ఆయన తట్టుకోగలడా? కోపంతో రగిలిపోయే ఆ పెద్ద ఆయన తాను దీపను అన్న మాటలను తలుచుకొని కుమిలిపోయే అవకాశం ఉంది. ఆ క్షణంలో ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడటానికి 2 కళ్ళు చాలవు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. దశరథ్ పెద్ద ఆయనతో ఈ విషయాలు చెబుతున్నప్పుడు ఇదంతా బయట ఉండి చాటుగా వింటారు మన పారిజాతం జ్యోత్స్నలో. ముందుగా పారిజాతం పరిస్థితి ఊహించుకోండి. దశరథ్ నోటి వెంట దీప అని పేరు రాగానే పారిజాతానికి ప్రాణం పోయినంత పని అవుతుంది. ఇన్నాళ్ళు తాను కట్టిన అబద్ధాల కోట కుప్పకూలిపోయిందని ఆమెకు అర్థమైపోతుంది. ఇప్పుడు పెద్ద ఆయనకు నిజం తెలిసింది కాబట్టి తనను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడని, జైలుకు పంపుతాడనే భయంతో ఆమె వణికిపోతుంది. ఇక జ్యోత్స్న విషయానికి వస్తే పాపం ఆమె పరిస్థితి చూస్తే జాలేస్తుంది, అలాగే కోపం కూడా వస్తుంది. చిన్నప్పటి నుండి గారాబంగా ఆ ఇంటికి ఏకైక వారసురాలుగా పెరిగింది. కార్తీక్ తనవాడే అని విర్రవీగింది. కానీ ఇప్పుడు తాను ఆ ఇంటికి అసలు వారసురాలు కాదని, దీపస్థానాన్ని తాను ఆక్రమించానని తెలిసాక జ్యోత్స్న మనసు ముక్కలైపోతుంది. ఒకవైపు తనను మోసం చేసిన గ్రాని మీద పీకల దాకా కోపం, మరోవైపు తన ఆస్తి, హోదా, కార్తీక్ అన్నీ దీపకు దక్కుతాయనే అసూయ వెరసి జ్యోత్స్న ఒక సైకోలా మారే ప్రమాదం ఉంది. నిజం బయటపడిన తర్వాత కార్తీక్, దీపల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఇన్నాళ్ళు దీపను అన్ని విధాలా ఆదుకుంటూ వచ్చిన కార్తీక్ ఇప్పుడు దీపే అసలైన వారసురాలని తెలిసాక ఆమెకు ఆ ఇంట్లో దక్కాల్సిన గౌరవాన్ని ఇప్పించడానికి ముందుండి పోరాడతాడు. కానీ మన దీప క్యారెక్టర్ మీకు తెలిసిందే కదా. తను ఎప్పుడు ఇతరుల సంతోషాన్నే కోరుకుంటుంది. సుమిత్ర గారే తన కన్న తల్లి అని తెలిసిన క్షణం దీప ఎమోషనల్ అవుతుంది. కానీ తన వల్ల జ్యోత్స్న రోడ్డును పడటం ఇష్టం లేక తన హక్కులను వదులుకోవటానికి కూడా వెనుకాడదు. దీప తీసుకునే ఈ నిర్ణయం ప్రేక్షకులను ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తుంది. సో అదంటి విషయం. రాబోయే ఎపిసోడ్స్ కార్తీక్ దీపం చరిత్రలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాయి. పెద్ద ఆయనకు నిజం తెలిసాక పారిజాతానికి ఎలాంటి శిక్ష వేస్తాడో, సుమిత్రకు ఈ నిజం ఎలా తెలుస్తుంది, జ్యోత్స్న దీపపై ఎలాంటి పగ తీర్చుకోబోతోంది, ఇవన్నీ మనం రాబోయే ఎపిసోడ్స్లో చూడబోతున్నాం.
మరి మీరేమనుకుంటున్నారు? దీప తన వారసత్వాన్ని అంగీకరిస్తుందా? లేక జ్యోత్స్న కోసం త్యాగం చేస్తుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్ను చదువుతాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మన కార్తీక దీపం ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, డైలీ సీరియల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.